నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడా, తండ్రిని మించిన తనయుడా? ప్రస్తుత పరిణామాలు చూస్తే తండ్రిని మించిన తనయుడిగానే కనిపిస్తున్నారు. తన తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. లోకేషే తన భవిష్యత్తు కోసం అన్ని చక్కబెట్టుకుంటున్నారు. సీఎంను మించి సూపర్ సీఎంగా మారారు. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో సొంత టీంను తయారు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు లాయల్గా ఉన్న వారిని, సీనియర్లను క్రమంగా పక్కన పెడుతూ వస్తున్నారు. అలా సైడ్ అయిపోయిన వారి లిస్టు పెద్దదిగానే కనిపిస్తోంది. ఇక లోకేష్ టీం కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, 2029 తరువాత చంద్రబాబు ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉంటారా అంటే సందేహమే. అందుకే ఆలస్యం చేయకుండా లోకేష్ యాక్టివ్ అయిపోయారు. వ్యవస్థలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకుని మొత్తం ప్రభుత్వాన్నే నడిపిస్తున్నారు. పైకి కనిపించే రెడ్ బుక్ వెనుక కనిపించని లోకేష్ రాజ్యాంగం మొత్తం సిస్టమ్నే నడిపిస్తోంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ను కూడా పక్కన పెట్టి కాకినాడ జిల్లా ఎస్పీగా తనకు అత్యంత సన్నిహితుడైన బిందు మాధవ్ను నియమించారంటే లోకేష్ పవర్ ఏంటో అర్థమవుతోంది. గత 4-5 రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని కొందరు, సీఎంను చేయాలని మరికొందరు డిమాండ్లు చేస్తున్నారంటే దాని వెనుక ఉన్నది లోకేష్ మాస్టర్ ప్లాన్ అని చాలా ఈజీగానే అందరికీ అర్థమైపోతుంది. 2014-19లో తండ్రి ఆశీస్సులతో మంత్రి అయిన లోకేష్ ఈసారి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి పొందారు. అయితే సీఎం కావాలన్న లోకేష్ కోరిక నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అది ఎప్పుడు జరుగుతుంది అన్న ప్రశ్న కంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో నారా లోకేష్ సీఎంను మించిన శక్తిలా ఎదిగారా? క్వశ్చన్ నెంబర్ 2, సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న లోకేష్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లోకి తీసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, తండ్రిని దాటుకుని మరి పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ చక్రం తిప్పుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, డిప్యూటీ సీఎం డిమాండ్లను బహిరంగ వేదికలపై వినిపించేలా చేసింది లోకేషేనా? క్వశ్చన్ నెంబర్ 5, పొలిటికల్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని పార్టీలో సొంత టీంను ఏర్పాటు చేసుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, బాబుకు నమ్మకస్తులుగా ఉన్న సీనియర్లను పక్కన పెట్టి తన కోసం పనిచేసే వారికి పెద్దపీట వేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 7, లోకేష్ డిప్యూటీ సీఎం అన్నప్పుడు సైలెంట్గా ఉన్న బాబు లోకేష్ సీఎం అనగానే ఎందుకు సీరియస్ అయ్యారు? క్వశ్చన్ నెంబర్ 8, సీఎం కావాలన్న లోకేష్ కలను బాబు నెరవేర్చుతారా, లోకేషే నెరవేర్చుకుంటారా? క్వశ్చన్ నెంబర్ 9, లోకేష్ సీఎం అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10, ఇప్పటికే లోకేష్ పవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితి వైల్డ్ ఫైర్లా మారుతుందా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ అంశం పైన మనం మాట్లాడడానికి ముందు మరో అంశం పైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ 2 అంశాలు కూడా చాలా కీలకం. ఒకటి, లోకేష్ టీం తయారవుతోందా? సీఎం కావాలనేటటువంటి కోరికను అతి త్వరలోనే లోకేష్ నెరవేర్చుకోపోతున్నారా? దీనిపైన మనం మాట్లాడదాం. దాంతోపాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. మరో ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరు అంటారా? ఎవరి పేరు చెబితే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ టపీమని చప్పట్లు కొడుతుందో, ఎవరి పేరు చెబితే ఇజ్రాయిల్ పరికరాలు ఈలలు వేస్తాయో, ఎవరి పేరు చెబితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టపీమని గోడదూకి చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి ప్రభుత్వంలోకి జంప్ అయిపోతారో, ఎవరి పేరు చెబితే సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులు వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి వరకు వచ్చేస్తాయో వారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇదంతా ఆ వ్యక్తిపై ఉన్నటువంటి ఆరోపణలు. ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు. ఈ ఆరోపణల్లో నిజమెంత అన్నది నేను చెప్పలేను. వారి ఆత్మసాక్షి మాత్రమే ఇప్పుడు వారిపైన వస్తున్నటువంటి ఆరోపణలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారి ఆత్మసాక్షి మాత్రమే చెప్పగలదు. అంతవరకు మనం చెప్పగలం. కానీ ఆ మాజీ ఐపీఎస్ గారు చాలా చదువుకున్న వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఎలా ఉంటుంది వారి భాష, వారి ప్రసంగం చాలా గొప్పగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. మాజీ సీఎం, దివంగత సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దివంగత సీఎంగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, వీరి గురించి ఆయన ఏం మాట్లాడారనేది మీరందరూ ఒక్కసారి వినాలి. ఎందుకంటే ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి మరీ మాట్లాడారు. సంప్రదాయ దుస్తులు ధరించి మరీ ఈ మాజీ ఐపీఎస్ గారు మాట్లాడారు. మనకు కావాల్సింది శరీర శుద్ధి కాదు, వాక్శుద్ధి. వాక్శుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. అందులోనూ కులాల పేరుతో, కులం ముసుగులో, సామాజిక వర్గం ముసుగులో వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి వినండి. అన్నీ వినిపించట్లేదు,
ఎందుకంటే చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ కాకుండా సింపుల్గా ఒక 30 సెకండ్స్లో కొన్ని మాటలు వినండి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మొత్తం కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలని వారు మాట్లాడారు. ఆ భాష కూడా మీరు విన్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకంటే మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది. ఈ పద్యం వారికి వినిపించండి. అలాంటి భాష ఎవరు మాట్లాడకూడదు, కానీ వారు మాట్లాడారు. పైగా రాజశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి విత్తనమట ఆయనకి కమ్మ సామాజిక వర్గం పైన వ్యతిరేకమట. సింపుల్గా మనం మాట్లాడుకుందాం, మొత్తం క్లియర్గా ఈ డిబేట్లో మాట్లాడుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పొందినటువంటి పదవులు ఏంటి, ఏ పదవుల్లో ఉన్నారాయన, మరి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారా లేదనేది ఆయన అనుభవించినా లేకపోతే ఆయన పొందినా ఆయన పనిచేసినటువంటి పదవులు ఏంటని తెలుసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ మరి సమాధానం చెబుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. ఒక చదువుకున్న వ్యక్తి, విజ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసే వ్యక్తిలాగా కాకుండా ఒక గేదెలు కాసుకునేవాడిలాగా మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరమైన భాష. దీన్ని ప్రతి ఒక్కరూ, సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన భాష వింటేనే కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. కమ్మ కులం అంతా కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు. ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా, మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 40% ఓటింగ్ ఉండి 3 ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు కలిసి 6 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. 2014-19 మధ్య 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వారిపైన అక్రమ కేసులు భయపెట్టి వారిని మార్చారని వారిపైన ఆరోపణలు ఉన్నాయి. దానికి వారు సమాధానం చెప్పుకోవాలి. వారి ఆత్మసాక్షిగా లేకపోతే వారి యూనిఫామ్ మీద వారు ప్రమాణం చేసి చెప్పుకోవాలి. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెట్టే విషయంలో కూడా వారిపైన ఆరోపణలు ఉన్నాయి. డైరెక్ట్గానే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది. దానికి కూడా వారు ఆత్మసాక్షిగా దానికి సమాధానం చెప్పుకోవాలి. అలాగే ఈ ఇజ్రాయెల్ పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలు వారిపైన ఉన్నాయి. దానికి కూడా వారి ఆత్మసాక్షిగా అలాగే వారి యూనిఫామ్ పైన, రిటైర్డ్ ఐపీఎస్ అయినా సరే వారి యూనిఫామ్ మీద వారు ప్రమాణం చేసి చెప్పాలి. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు నేను పద్యం చెప్పినట్టుగా విశ్వదాభిరామ వినురవేమ అని మనం మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ భాష చాలా ప్రధానమైనది. మరి వారు ఎందుకు ఆ భాషని దిగదార్చి మరి శరీర శుద్ధి కాదు వాక్శుద్ధి చాలా అవసరం అనేటట్టుగా మాట్లాడారనేది మనం మాట్లాడుకుందాం. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి అంశాల మీద వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు సోషల్ మీడియా వేదిక కూడా చాలా విస్తృత స్థాయిలో ఆయనపైనే దాడి జరుగుతోంది. ప్రధానంగా ఒక జర్నలిస్ట్గా నేను కూడా వారిపైన ఉన్నటువంటి ఆరోపణలు అవునా కాదనేదే పార్టీ నాయకులు చెప్తారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వారు మాట్లాడతారు. కానీ భాష విషయంలో మాత్రమే నేను అభ్యంతరం చెప్తున్నా. అందుకే ఒక పద్యాన్ని కూడా వినిపించా. మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఆదర్శవంతంగా ఉండాలి మనం మాట్లాడేటటువంటి భాష. మరి వారు ఉపయోగించినటువంటి భాష కరెక్టే అని వారు అనుకుంటున్నారో ఏమో తెలియదు. రైట్, అందులో ప్రధానమైంది ఏంటంటే వైఎస్ఆర్ గారు ఒక విత్తనం నాటారట, కమ్మ వారికి వ్యతిరేకంగా చాలా ఇబ్బందులు పెట్టారట. మరి ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్నూలు రేంజ్ డిఐజీగా ఆయన్ని నియమించారు. అంటే కడప జిల్లాకు కూడా ఆయనే కదా, తన సొంత జిల్లాకు కూడా ఆయన్నే కదా నియమించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్గా వైఎస్ఆర్ గారే నియమించారు. మంచి పదవి ఇచ్చారు కదా, ఎక్కడైనా వివక్ష ఏమైనా చూపించారా? తన సొంత జిల్లాకి కూడా పూర్తి బాధ్యతలు అప్పగించినట్టే కదా కర్నూలు రేంజ్ డిఐజీ అంటే. ఆ తర్వాత ఐజీగా ప్రమోషన్ కూడా అప్పుడే పొందారు ఆయన. 2009 ఎన్నికల సమయంలో వైజాగ్ సిపిగా పనిచేశారు, వైజాగ్ సిపిగా అవకాశం కల్పించారు. ఇంత కీలకమైన పోస్టులన్నీ కూడా వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన పొందారు. అదే సమయంలో అప్పుడు 2009లో
ఆంధ్ర ప్రాంతానికి సీనియర్ అధికారిగా నియమిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తృతంగా ఆయన తిరిగారని, ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులను పిలిపించుకుని చంద్రబాబుకు టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని, మన కమ్మజాతి లేకపోతే నాశనం అయిపోతుందని ఈయన చెప్పారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. మరి వారిపైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, వారు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి చర్చిద్దాం. ముందుగా తర్వాత లోకేష్ గారి సొంత టీం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ, ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ ఎనలిస్ట్, బివి రావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎస్ చంద్రశేఖర్ గారు, ఈరోజు చాలా జుగుప్సాకరంగా ఉంది భాష. ఆయన పైన మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా ఆరోపణలు చేసింది. సరే, అందులో వాస్తవాలు ఎంత అనేది మీరు చెప్పాలి. నేను ఆరోపణలు కానీ నేను చూపిస్తున్నా. తరువాత ఆయన ఉపయోగించినటువంటి భాష అంటే ఒక్క రెడ్డి సామాజిక వర్గాన్ని వెలియాలన్నట్టుగా మాట్లాడడము, లేదా కమ్మ సామాజిక వర్గం అంతా పనిచేస్తే చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని, జగన్మోహన్ రెడ్డి సీఎం కారన్నట్టుగా మాట్లాడి ఏదో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ మనం మాట్లాడొచ్చా ఈ ఇంత పెద్ద స్థాయిలో ఉండి? చాలా తప్పండి, చాలా దుర్మార్గం. ఏబి వెంకటేశ్వరరావు గారి తీరు మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంటుంది. వారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తూ మిగిలిన పార్టీలన్నీ కూటమి కట్టి ఆ రోజు కూడా మహాకూటమి పేరుతోటి వారి మీద పోటీ చేస్తున్నప్పుడు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహాకూటమి కట్టినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక సముచితమైనటువంటి స్థానం ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి ఆయన్ని సీనియర్ అధికారిగా నియమించడం జరిగింది. ఆ రోజు తాత్కాలిక డీజీపీగా ఎన్నికల కమిషన్ వారు ఏకే మహంతి గారిని పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇతను అనుకూలమా ఇంకొకటా, ఇతను కులమేంటి అనేది రాజశేఖర రెడ్డి గారు చూసున్నట్లయితే అంత పెద్ద పదవులు ఆయన్ని పెడతారా? పెట్టరు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు తనకున్నటువంటి కులాహంకారం కానీ, కుల పిచ్చి కానీ, లేకపోతే ఒక టెర్రరిస్ట్గా మారుతున్నటువంటి విధానం కానీ, ఇవాళ మాట్లాడుతున్నటువంటి విధానం మాజీ ముఖ్యమంత్రిని అరే ఒరే అనేటటువంటి భాషతోటి వెధవా మాట్లాడుతున్నటువంటి ఈ దురహంకారి, ఈ దుర్మార్గుడు గతంలో చేసినటువంటి పదవులు మళ్ళీ ఆయనకే వినిపించడం కరెక్ట్ చాలా తప్పు కదా. ఎంత తప్పు, ఎంత తప్పు. ఒక అధికారిని ఒక మంచి స్థానంలో నిలబెట్టినటువంటి దివంగత నేతను కూడా వదలకుండా ఆ మాట మాట్లాడడం అనేది ఎంత పొరపాటు, నిజంగా ఎంత తప్పు. అంటే మీకు మీ కులం మీద అభిమానం ఉండొచ్చు సార్, ఎవరు కాదన్నారు, కానీ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రాష్ట్రం మొత్తం అనే విధానం ఏదైతే ఉందో, వారి కోసం మాత్రమే ఈ యొక్క రాష్ట్రం ఉంది అనే విధానం, వారి కోసం మాత్రమే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని, ఆ మాట తీరుని ఒకరు కాదు, ఇది ఏబి వెంకటేశ్వరరావు గారితో ఆగట్లేదు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసినటువంటి, జస్టిస్గా పనిచేసినటువంటి రమణ గారి వ్యాఖ్యలు చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల యొక్క వ్యాఖ్యలు చూడండి, రాఘవేంద్రరావు గారి వ్యాఖ్యలు చూడండి, మురళీమోహన్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా అశ్విని దత్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా ఈ యొక్క కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు చూడండి. ఈ రాష్ట్రం మాది మాత్రమే, మీది కాదు అనే విధంగా, పేదవాడు బతకడానికి వీలే లేదు అనే విధంగా, ఇంగ్లీష్ విద్య కొందరికి మాత్రమే అందరికీ కాదు అనే విధంగా, ఐఏఎస్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది దేనికి ఉదాహరణగా చూడాలి, దేనికి ఎగ్జాంపుల్గా వీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనే విధంగా మనం చూడాలి. అంటే ఈ రాష్ట్రాన్ని కేవలం మేము మాత్రమే పరిపాలించాలి, మా చెప్పు చేతల్లో మాత్రమే ఈ రాష్ట్రం ఉండాలి అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అహంకారపూరితంగా నాకేమనిపించింది, ఇది ఒక సామాజిక వర్గం, అంటే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఈయన మాట్లాడే మాటలతో మొత్తం సామాజిక వర్గానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటట్లు ఉంది. ఎందుకంటే ఎవరు కూడా మిగతా సామాజిక వర్గంలో అందరూ చెడ్డ వాళ్ళు ఎలా అవుతారు? ఇలాంటి వాళ్ళ వల్ల ఒక సామాజిక వర్గానికి చెడ్డ పేరు వచ్చే చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారని నేను అనట్లా, కొందరు పనిగట్టుకొని, అది చంద్రబాబు నాయుడు గారి పక్కనున్నటువంటి వ్యక్తులు, అది లోకేష్ గారు ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు, లోకేష్ గారిని ఇవాళ సడన్ గా
ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఆ కమ్యూనిటీ నుంచే బయటకు వస్తుంది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు చూడండి, మంత్రులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క విధానం చూడండి. దావోస్ నగరానికి వెళ్ళింది ఎందుకు? దావోస్లో జరుగుతున్నటువంటి చర్చలేంటి? దావోస్ నగరంలో మీరు సాధిస్తున్నటువంటి సంస్థలేంటి? ఏ పెట్టుబడులను మీరు 2015, 14, 18, 17లో మీరు తెస్తానన్నారు, అవి ఒక్కటి తేకపోగా నిస్సిగ్గుగా ఇవాళ అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ బాబు గారి డప్పు కొట్టడం, చిన్నబాబు గారి డప్పు కొట్టడం, చిన్నబాబు గారి కోసమే ప్రయత్నం చేయటం. వీళ్ళు అటు బీజేపీ తోటి, ఇటు జనసేన తోటి, ఇటు ఉన్నటువంటి పార్టీలన్నితోటి జతగట్టి కూటమి కట్టి పైకేమో పొత్తులు పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత పనిచేసే అవకాశం వస్తున్న దాన్ని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం కాదా ఇది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఇంకొక ఓసీ సామాజిక వర్గానికి చెందిన లోకేష్ గారి పేరు తీసుకురావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాలకు మీరు అన్యాయం చేయడం కాదా? అంటే మిగతా కులాల వారు మీకు ఊడిగం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు పవన్ కళ్యాణ్ గారి అన్న, వారి సామాజిక వర్గాలకు చెందిన నాదెండ్ల మనోహర్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మిగిలిన మంత్రిత్వ శాఖలు కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వారే. అంటే ఈ రాష్ట్రం కేవలం మీకు మాత్రమే సొంతమా? మిగిలిన వాళ్ళకి సంబంధం లేదా? ఇవాళ రాష్ట్రంలో పండగలకి ఇస్తానన్నటువంటి బహుమతులను ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇచ్చిన 6 హామీలు అమలుపరిచే స్థాయిలో లేరు. ఇంకా ఏకంగా సంక్రాంతికి చూడండి, మీరు వారిచ్చినటువంటి మాటే సంక్రాంతి లోపు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా గుంతలు లేని రోడ్లుగా చేస్తామని ఎవరు చెప్పారు సార్? వారే చెప్పారు. ఇవాళ అది చెయ్యకపోగా సంక్రాంతికి ఏకంగా నిషిద్ధమైనటువంటి క్రీడని కోళ్లకి కత్తులు కట్టి ఆ రక్తపు ఏరులు పారిస్తూ దానిలో జల్సాలు చేస్తూ బెట్టింగులు కట్టుకుంటూ అక్కడ కూడా పేదవారిని ముంచేటటువంటి కార్యక్రమాలు, పేదవారికి నష్టం జరిగేటటువంటి కార్యక్రమాలు. కోడి పందాలలో ₹1 కోటి ఒక కోడికి కట్టి సంపాదించింది ఎవరు సార్? పేదవాడా? దళితుడా? వెనకబడినటువంటి బీసీ సామాజిక వర్గమా? ఎవరిది డబ్బు? ఎవరి చేతుల్లోకి ఈ డబ్బు వెళ్ళిపోయింది? ఇదంతా కూడా ఇది మొత్తం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీని అడ్డం పెట్టుకొని, ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజల్ని నమ్మబలికి ఇవాళ డమ్మీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారిని చేస్తుంది ఇదే వ్యక్తులు కాదా? ఇదే వ్యక్తులు కాదా? ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు వారి విధానం ఏంటో చెప్పాలి. ఒక కులాన్ని కొమ్ముగాసే విధానమే మీ విధానమా? ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల వారికి సంబంధించిన ప్రభుత్వమా మీది? కేవలం ఒక కులానికి సంబంధించిన ప్రభుత్వమా? చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం తప్పు. ఇలాంటి వారి మీద ఖచ్చితంగా శిక్షించాలి, వీరిని యాక్షన్ తీసుకోవాలి వీరి మీద. ఇలాంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. కుల మతాలకి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది. వారి బాధ్యతని వారు గుర్తెరిగి వారి ప్రభుత్వాన్ని నడపాలని కోరుతున్నారు. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, మీరు చాలా అనుభవజ్ఞులు సార్. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నిజానికి కమ్మ సామాజిక వర్గం ఎదగకుండా ఆ రోజే విత్తనాలు నాటారా? అది జగన్మోహన్ రెడ్డి గారి హయాం నాటికి పెద్ద వృక్షమై కూర్చుందా? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా, అంటే ఆ పదాలు మనం ఉపయోగించలేం కానివ్వండి, ఆయన అంత నీచంగా మాట్లాడుతూ ప్రతి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కష్టపడి పని చేయాలి అని అంటున్నారు. అంటే ఒక కులం పనిచేయటం వల్ల, ఒక సామాజిక వర్గమే పనిచేయటం వల్ల ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? ఎవరైనా ముఖ్యమంత్రి కాకుండా పోతారా? నిజానికి ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వరరావు గారు కమ్మ కులానికి పిలిపివ్వాల్సిన అవసరం లేదండి. కమ్మ కులం 1982, 83 నుంచి అదే పని చేస్తున్నారు. దాదాపు 100% కాకపోయినా 70%, 80%, 90% తెలుగుదేశం నెగ్గించడానికి, ఎన్టీ రామారావు అని, చంద్రబాబు గారిని, ఇంకోటి గారిని నెగ్గించడానికి చేస్తాను. ఇప్పుడు తాజాగా ఎందుకు ఈయన ఇలా ఈ గళం ఎత్తాడో నాకు తెలియదు. కానీ మీరు అసెంబ్లీలో
కమ్మారెడ్డి ఇతర సామాజిక వర్గాలు కాపు అనుకోండి, ఓకే. ఈ సామాజిక వర్గాల రిప్రజెంటేషన్ చూస్తే ప్రతి అసెంబ్లీలోనూ దాదాపు కుడి ఎడమగా అంతే మంది ఉంటున్నారండి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొదటిసారి నెగ్గినప్పుడు, తర్వాత 90s లో నెగ్గినప్పుడు మాత్రం కమ్మ సామాజిక వర్గం ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. అలాగే ఎన్టీ రామారావు రాకముందు అన్ని కులాల వారికి కొంచెం కుడి ఎడమగా అదే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు. ఆ టైంలో పెరిగిపోయింది. అంటే ఎవరు దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే విషయం మనకు అర్థం కాదు. ఎవరు ఏ కులానికి ప్రాముఖ్యత, ఎన్టీ రామారావు సమయం నుంచి ఉన్నది, చంద్రబాబు సమయంలో మరీ పెరిగిపోయింది. లోకేష్ బాబు సమయంలో అది వెర్రితలలు వేసి వికటించి ఆయన ఎదురుదెబ్బ కొట్టచ్చు, మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు. అది అలా ఉంచుతాము. అసలు ఎన్టీ రామారావు గారికి కూడా ఈ కులతత్వం అనేది అంటపెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్తారు. బాగా ఆయన సన్నిహితంగా పనిచేసిన వారు. సినిమా రంగంలో రెడ్లతో కలిసి పనిచేసిన ఎన్టీ రామారావుకి రెడ్ల పట్ల సానుకూల దృక్పథం ఉండేది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత బెజవాడ పాపిరెడ్డి గారిని పంపించేశారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పంపించేశారు. తర్వాత పార్టీలో వాళ్ళని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. తర్వాత ఇప్పుడు శత్రువులుగా చూసే వైఖరి వచ్చింది. అయినా కొంతమంది ఆ పార్టీకి ఓటేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. తాజాగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏంటంటే కాపులందరూ పవన్ కళ్యాణ్ వెంట చేరుతున్నారు, కమ్మవారందరూ లోకేష్ వెంట చేరారు. అంటే ఇప్పటి వరకు ఉన్న దానికంటే భవిష్యత్తులో ఇంకా ఈ కుల తగాదాలు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నది. ఏబి వెంకటేశ్వరరావు గారు లోకేష్ బాబుకి అడ్వైజర్ గా కూడా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆయన పరిపాలన ఆ విధంగా ఉంటుందా? అలాగే ఈ తాజాగా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా సార్. 17 మంది అయ్యే ఆఫీసర్లని పక్కన పెట్టారు. అందులో ఏ ఆఫీసర్లు ఎక్కువ మంది ఉన్నారు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది ఎవరు విక్టిమైజ్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు వీరికి ఏ ప్రముఖ స్థానాలు ఇచ్చారో మీరు చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత 16 మంది ఆఫీసర్లలో ఎంతమంది, ఎందరు రెడ్లు ఉన్నారు, ఎందరు ఇతరులు ఉన్నారు అని చూస్తే మనకు ఎవరు ఇవ్వట్లేదు సార్. సింపుల్ పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదు, వచ్చి సంతకం పెట్టి కూర్చోమంటున్నారు డీజీపీ కార్యాలయం. ఈ విషబీజాన్ని ఎవరు నాటారు అనేది ఏబి వెంకటేశ్వరరావు గారికి అర్థం కావాలి. విషబీజాన్ని నాటి, కానీ ఆయనకి ఎందుకు అంత ద్వేషం? ఆయన పైన ఉన్న ఆరోపణలు ఏంటి? ఎందుకు ఆయన అంత ద్వేషంగా ఉన్నారు? ఆరోపణలు చూస్తే 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆయన వెనక్కుండి నడిపించారనేది ఆయన పైన ఉన్న ఆరోపణ. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించిన తీరు, ఏబి వెంకటేశ్వర గారు వ్యవహరించిన తీరును చూస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు ఎందుకు ఇలాంటి అధికారులను కొంచెం లూప్ లైన్ లో పెడతారు, అధికారులు తగ్గిస్తారని మనకు అర్థం అవుతుంది. ఎమ్మెల్యేలని తీసుకుపోవటము, లేకపోతే ఎన్నికల వ్యవస్థని ఒక తమ కుల నాయకుడికి ప్రయోజనం చేకూరే విధంగా డిస్టర్బ్ చేయటము, కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేయటము, స్థానిక సంస్థల ఎన్నికల ఘోర పరాజయం పొందుతామని ముందే పసిగట్టి దాన్ని పోస్ట్ పోన్ చేద్దామని చూడటము, అయినా వైసీపీ ఘన విజయం సాధించడం, ఇవన్నీ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే న్యాయ వ్యవస్థలో ఉండే అధికారులు ఒక కులానికి చెందిన వారు ఏ విధంగా వ్యవహరించారో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు చూశారండి. దాదాపు 100 కేసుల్లో 80 కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అందులో ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు, ఇవన్నీ మనకు తెలియంది కాదు. కొత్తగా ప్రతిసారి దీని గురించి చర్చించుకోవడం మాలాంటి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది నిజానికి. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రావు గారు ఏం చెప్తారు సార్ ఏబి వెంకటేశ్వరరావు కామెంట్స్ పైన? అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా, ఆ భాష ఏంటి? రెండోది ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు, ఇప్పటికీ కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన పెడుతున్నటువంటి అక్రమ కేసుల్లో ఈయన పాత్ర ఉందని వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ఆరోపణలు చేస్తోంది. ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడిన మాటలు చాలా తీవ్ర అభ్యంతరకరమైన, చాలా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు ఆయన. అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీటింగ్ లో ఆయన పిలిచారంటే ఒక పెద్ద మనిషిగా, ఒక ఐపీఎస్ అధికారి, ఒక సివిల్ సర్వెంట్ గా ఏదో వాళ్ళందరికీ ఏదైనా మాటలు చెప్పి అందరూ విద్యార్థులు అవ్వాలని, మనం ఎలా చదువుకోవాలి, తర్వాత ఏ రకంగా వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ఇప్పుడు ఏదైనా ఒక కులానికి సంబంధించిన మీటింగ్లు ఏదైనా జరిగితే ఆ కులంలో సంబంధించిన గొప్పలు కానీ వాళ్ళకి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడంలో కానీ తప్పులేదు. మనం దాన్ని డబ్బా కొట్టుకుని అక్కడి వరకు సరిపెట్టాలి. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని తీవ్ర పదజాలంతో, అసభ్యకరమైన పదజాలంతో, అంటే అది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పదవి చేసినటువంటి అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కించపరచడం అనేది అది చాలా హేయమైన చర్య. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన దూషించిన పదజాలం అనేది అసలు నిజంగా ఆయన సివిల్ సర్వెంటా, అసలు ఐపీఎస్ గా ఆయన చేశారా అనేది కూడా
చాలా మనకి ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఇది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికే కదా చెడ్డపేరు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు, అంతే కదా. ఖచ్చితంగా. ఇంకో రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కేయండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? సమాజంలో కులరహిత సమాజం మనం కోరుకుంటూ ఉంటే కులాల పేరుతో విడగొట్టినట్టు ఒక మాజీ ఐపీఎస్ మాట్లాడడం ఏంటి? కులాల పేరుతో రెచ్చగొట్టి ఆయన విద్వేషాలు రెచ్చగొట్టే విధానంలో ఇక్కడ ఏం కనపడుతుందంటే క్లియర్ గా మనకి ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆపాదించడమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాలనడమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అనేది కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కమ్మ సామాజిక వర్గం అందరూ కూడా మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే రకంగా ఇండికేషన్ ఇస్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది కేవలం ఒక సామాజిక వర్గం కోసం పనిచేస్తుందా? ఆయన ఆ రకంగా ఇండికేషన్ ఇవ్వడంలో ఏమర్థం అవుతుంది అంటే మిగిలిన కులాలన్నీ కూడా ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ అవసరం లేదా? కేవలం కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉంటే చాలా, బీసీలు అవసరం లేదా, ఎస్సీలు అవసరం లేదా, దళితులు అవసరం లేదా, కాపులు అవసరం లేదా, ఇంకెవరు అవసరం లేదా అనే విధంగా ఈ రోజున వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తామండి ఈ ఉమ్మడి పొత్తులో కూడా ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ మిగిలిన కీలక పదవులు ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ చేసుకున్నారు. జనసేన ఎమ్మెల్యేలు కూడా అక్కడ పోస్టింగ్లు ఇచ్చుకునే అధికారం లేకుండా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చేతుల్లోనే జరిగే విధంగా కాకినాడ జిల్లా పైన కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కూడా లోకేష్ గారి పెత్తనమేనా? మీరే చెప్పాలి, జనసేనలో ఉన్నారు కదా. అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారి పైన కూడా లోకేష్ పెత్తనమే నడుస్తోందా అంటున్నా. ఖచ్చితంగా అదే పెత్తనం నడుస్తుంది. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే వాదన నడుస్తుంది కానీ ఆయన షాడో సీఎం గా ఉన్నారు లోకేష్ గారు. ఇప్పుడు అసలు డిప్యూటీ సీఎం కాదు, ఆయనే షాడో సీఎం. మొన్న ఒక వేదిక ఎందుకు అనాల్సి వస్తుందంటే సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ బాగా పెరిగిపోయిందని, ఈవిటీజింగ్ పెరిగిపోయిందని, నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని, పోలీస్ వ్యవస్థ సరిగా పని చేయట్లేదని, నేను ఎవరైనా అధికారం నియమించుకుంటానా అంటే నాకు ఆ పరిస్థితి లేదని ఆయనే చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు బిందు మాధవన్ గారు పంపించారు ఎస్పీగా, ఈ మాట అన్న తర్వాతే పంపించారు. అవును, ఖచ్చితంగా అక్కడ అధికారం అంతా కూడా లోకేష్ గారి చేతుల్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక సార్లు, ఒకసారి ఇక్కడ మాకు ఒక యాత్ర జరుగుతున్నప్పుడు అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు అందరినీ కూడా ఆయన ఒకసారి ఇప్పుడు అంటూ ఉంటారు కదా సీఎం సీఎం అని అనండి అని ఉత్సాహం తెచ్చుకుందామని ఆయన అడిగారు ఒకసారి. కానీ మొన్న ఒక సభలో ఆయన అందరూ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే, మీరు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే అది పద్ధతి కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు, రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నన్ను తిడతారని చెప్పేసి ఆయన సభాముఖంగా మరీ చెప్పుకుని ఆయన వాపోయే పరిస్థితికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గంలో కొంతమందికి మాత్రం పనిచేసే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చేశారనే బేజం నాటారని చెప్పారు. అది ఎంత అబద్ధం అంటే దానిలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రజలందరికీ కూడా సంక్షేమం అందించడంలో చిత్తశుద్ధి వ్యవహరించిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే నేను చూసినంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో ఎప్పుడు కూడా మిగిలిన పథకాలన్నీ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్, చైతన్య నారాయణ స్కూల్స్ కాలేజీల్లో చదవడానికి చాలా కార్పొరేట్ కాలేజీలో చాలా ఎక్కువ ఫీజులు ఉండేవి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫర్ వీకర్ సెక్షన్ అని ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన మొదలు పెట్టారు. అంటే ఎక్కువ మార్కులు వచ్చిన పేద విద్యార్థులు, దాని కులంతో సంబంధం లేదు, ఓసీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరిలో కూడా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒక డిఆర్డిఏ స్కీమ్ ద్వారా పెట్టి అందులో వాళ్ళందరికీ ఉచిత విద్య అందించే కార్యక్రమం. అందులో ఎంతో మంది కమ్మవారు, నాకు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా కమ్మవారిలో కులం చూడడం మతం చూడమని కమ్మవారిలో కూడా అనేక మంది పథకాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక మంది పథకాలు అనుభవించిన వాళ్ళు నాకు స్వయాన తెలిసిన వాళ్ళు ఉన్నారు. కులాల ప్రాతిపదికన కాకుండా సంక్షేమం అందరికీ కూడా పేద ప్రజలందరికీ సమానంగా అందించాలని వీళ్ళు పనిచేస్తే కులం ప్రాతిపదిక మీద మాత్రమే పనిచేయాలని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది ఏబి వెంకటేశ్వర గారి మాటల్లోనే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. జయకర్ గారు ఉన్నారు కాలర్ మనకి. జయకర్ గారు ఏం చెప్తారు సార్? సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి తెలుగుదేశం ఏదో బీసీలకు అని మొన్న ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కానీ అసలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని వాళ్ళు భరించలేకనే వీళ్ళందరూ కలిసి ఏకమయ్యి టీడీపీ అనేది ఒక కమ్మ రాజకీయ పార్టీగా కమ్మలకు కేవలం ప్రాతినిధ్యం వహించడానికి మాత్రమే పెట్టుకున్నటువంటి ఒక పార్టీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి బోళ్ళంత మందికి తెలియదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి చేష్టలన్నీ ఎలాగున్నాయంటే కమ్మలందరినీ ఏకీకృతం చేసి మూడు కులాల అంటే మూడు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి పార్టీలుగా వీటిని మూడింటిని మార్చాలి అనేటటువంటి తపన ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత గర్హనీయం అంటే 1983కు ముందు కాపునాడు లేదు,
కమ్మనాడు లేదు. 1983 ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ఈ కమ్మ కాపు అనేటటువంటి భయంకరమైనటువంటి విభేదాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే మాల్మహానాడు ఎంఆర్పిఎస్ అనేటటువంటి విభేదాలు వచ్చినాయి. కులాలుగా మతాలుగా రాష్ట్రాన్ని విడగొట్టడం అనేది తెలుగుదేశం యొక్క నైజం అండి. మీకు ఇంకొక విషయం గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఇదివరకు ఎన్టీ రామారావు గారి దగ్గరికి పరిచయం చేసేటప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఈయన పలానా కృష్ణారావు గారు ఎస్సీ, సుబ్బారావు గారు ఎస్సీ, వెంకటరావు గారు ఎస్సీ అనేవాళ్ళట అండి. ఎస్సీ ఏంటి వీళ్ళందరూ ఎస్సీలు కాదు కదా అని పక్కన ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళట. ఎస్సీ అంటే అది సేమ్ క్యాస్ట్ అని అర్థం అటండి. అట్లా ఈ సేమ్ క్యాస్ట్ ని ప్రోత్సహించి ఇలా కులాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన వాళ్ళు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ మినిస్టర్ల మొత్తాన్ని అంటే అధిక శాతం కమ్మలకే ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఈయన దగ్గర దొరికిందండి. అంతకుముందు వరకు రామారావు గారు ఉన్నప్పుడు బీసీలు ఉండేవాళ్ళు, మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరున్నా గానీ కుల సమీకరణాలకు ఆధారంగా కేబినెట్ మినిస్ట్రీస్ ఉండేవి. కానీ కమ్మలకు అధిక శాతం ఇచ్చినటువంటి మినిస్ట్రీలు ఇచ్చినటువంటి చరిత్ర గానీ, కమ్మలకు ఎక్కువ పోస్టింగ్లు ఇచ్చినటువంటిది అక్కడ ఎందుకు ఈశ్వర్ గారు మీరు ఒక పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. విభజన జరుగుతున్నటువంటి సమయాల్లో మనం యువతలకు వచ్చేస్తున్నప్పుడు బయ్యారపు ప్రసాదరావు గారని ఒక దళిత డీజీపీ ఉండేవాడు. బయ్యారపు ప్రసాదరావు గారిని తొలగించి జేవీ రాముడు అనేటటువంటి ఎస్సీ అంటే సెన్కాస్ట్ డీజీపీని పెట్టుకున్నటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అండి. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా 37 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే ఎంతమంది కమ్మ వాళ్ళకి ఇచ్చారనేది అసలు ఒక్కసారి ఆలోచన చేస్తే మనం చూడదండి. నామినేటెడ్ పోస్టులు సార్, నేను కావలిస్తే నేను లిస్ట్ పంపిస్తాను. నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది కమ్మలకు ఏ విధంగా అగ్ర తాంబూలం ఇచ్చారనేటటువంటి దాన్ని మీకు కావలిస్తే నేను లిస్ట్ పంపిస్తా. సార్ ఒకే ఒక విషయం ఈయన గురించి ఒక విషయం మాట్లాడాలి సార్. ఈయన గురించి ఒక విషయం చెప్పండి, కన్క్లూడ్ చేయండి. ఒకే ఒక విషయం సార్. కొడాలి నానిని గాని వల్లభనేని వంశీని గాని ఇటువంటి వాళ్ళను కూడా కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు మన కులానికి సపోర్ట్ చేయాలి అని వాళ్ళను కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైనటువంటి, అంటే ఆయన అన్నట్టుగా అతను వెధవను, తుచ్చుడను, నీచుడను, వాడను, వీడను నేను ప్రయోగించట్లేదు. నేను ప్రయోగించను, నాకు విజ్ఞత ఉంది. అంతటి తుచ్చమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నిలువున తోటబోసిన కమ్మ విగ్రహం ఏబి వెంకటేశ్వరరావు సార్. ఆయన మా ఊరు పక్కనే సార్, మన ఊరి దగ్గరే సార్. ఓకే, అందుకే అంత చక్కగా విశ్లేషిస్తున్నారు, మొత్తం క్యారెక్టర్ ని విశదీకరిస్తున్నారు. నిజం సార్, మీరు ఒకటి గమనించండి. ఒకటి గుర్తుంచుకోండి సార్. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి బినామీలు గాని, ఆయనకి ఇక్కడ చేసేటటువంటి వ్యాపారాలు గాని, ఇక్కడ ఎవరన్నా సరే వస్తే చర్చకు పెట్టుకుంటే ఏబి వెంకటేశ్వరరావు అనేవాడు ఎంత కమ్మ పక్షపాతం నేను మీకు చాలా క్లియర్ గా చెప్పించగలుగుతాను సార్. ఒకే ఒక్క మాట చెప్తాను సార్, ఒకే ఒక్క మాట. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు గమనించినట్టయితే ఒక స్వర్ణజిత్ సేన్ గాని, ఒక ఎస్ఎస్పి యాదవ్ గాని, ఎంఏ బాసిత్ గాని, ఇట్లాంటి ఒక బీసీ మైనారిటీ ఎస్సీలు ఇట్లాంటికి సంబంధించిన వాళ్ళు డీజీపీలు అయినటువంటిది ఎక్కడ. ఇప్పుడు వీళ్ళు డీజీపీలు కావాలంటే ఎట్లా చేస్తున్నారు, ఒక పివి సునీల్ కుమార్ ని ఎట్లా వేధిస్తున్నారు, ఒక ఎస్సీని, ఒక దళితుని ఎంత భయంకరంగా బాధపెడుతున్నారు, సంజయ్ ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు, రెడ్డి అని పేరున్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ని ఎంత భయంకరంగా చేస్తున్నారు, ఎంత భయంకరంగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఒక ముద్ర అయితే వేయగలిగారు సార్, ఒక ముద్ర అయితే వేయగలిగారు. రెడ్డి అని ఉంటే పక్కన ఒక విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం సినిమాల దగ్గర నుంచి రాజకీయాల్లోనూ. రైట్ జైకర్ గారు సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి సార్. ప్రసాద్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి. మోహన్ రంగా హత్య సమయంలో ఏం జరిగిందో తెలుసా సార్? ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నారు, హోంమంత్రిగా కోటెల శివప్రసాదరావు గారు ఉన్నారు, డీజీపీగా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఈ హత్య జరిగినప్పుడు ఇది స్ట్రక్చర్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. ఈ హత్యకు కారకులు ఎవరో కూడా ప్రజలకు బాగా తెలుసు, నా నోట్తో నేను చెప్పవసరం లేదు. ఆర్గనైజ్డ్ గా ఏ పనైనా చేయగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి. రైట్ సార్, ఏం చెప్తారు? లోకేష్ తండ్రికి తగ్గ తనయుడా, తండ్రిని మించిన తనయుడా, ఏంటిది సీఎం కావాలనే అంశం పైన డిప్యూటీ సీఎంతో మొదలయ్యి సీఎం వరకు వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఎవరిదైనా ఒక అత్యున్నతమైనటువంటి పదవి తీసుకోవాలనుకునే వ్యక్తులు తను నిర్వహించినటువంటి శాఖలో ఒక అభివృద్ధిని చూపించాలి.
2014 నుంచి 19 వరకే గెలవకపోయినా కూడా ఓకే నామినేటెడ్ ద్వారా మంత్రి పదవిని తీసుకున్నటువంటి లోకేష్ గారు ఆ రోజు ఇదే వేదికల మీద దావోస్లోనో లేదా ఇంకొక వేదికల మీద ఇన్ఫోసిస్ని తీసుకొస్తున్నాం, విప్రోని తీసుకొస్తున్నాం అని వీరేగా మాట్లాడింది. తెచ్చారా? లేదు, రాలేదు ఒకటి కూడా. వచ్చిందా? పోనీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘనత ఏంటి? లోకేష్ అనే వ్యక్తి మంత్రి పదవి తీసుకున్న తర్వాత విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ రోజు గోరుముద్దగా ఉన్నటువంటి పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి పథకం పేరు మార్చి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇస్తున్నట్టుగా చూపించడం తప్ప దాన్ని ఎంత లోపాభూయిష్టంగా దాన్ని నిర్వహిస్తున్నారో ఇవాళ విద్యార్థులే అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయినటువంటి సంఘటనలు ఏపీ రాష్ట్రంలో నెలకొన్నాయి. నిజమా కాదా? దీనికి కారణం ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి లోకేష్ గారు కాదా? మొట్టమొదటిది. రెండవది, వారు ఇచ్చినటువంటి హామీ కేజీ టు పీజీ విద్య అన్నారు. తెచ్చావా? చేసావా? అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం పేరుతోటి ఇస్తానన్నారు. ఈ సంవత్సరానికి ఎగ్గొట్టారు. అంటే ఈయన ఫెయిల్యూర్స్ చెప్తున్నాను. విద్యా దీవెనకి నిధులు కేటాయించాడా? వసతి దీవెన్ని రద్దు చేయడం చాతకానితనం కాదా? మరి ఆయన ఫెయిల్యూర్స్ చెప్తున్నారు. అంటే మీరు చెప్పినవన్నీ చేస్తేనే, లేకపోతే ఆయన చెప్పినవన్నీ చేస్తేనే సీఎం అవ్వాలన్నది అది చంద్రబాబు నాయుడు గారి విచక్షణ అధికారం. అట్లా కాదు, అలా కాదు. అట్లా ఎట్లా అవుతుంది? ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజల కోసం అనేది జగమెరిగినటువంటి సత్యం. ప్రభుత్వం వారి కుటుంబం కోసం కాదు, వారి కులం వారు ఓట్లేస్తేనే ప్రభుత్వం రాలేదు, వారికి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తేనే ప్రభుత్వం రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సామాజిక వర్గాల కలయికతోటి ఎప్పుడైనా ప్రభుత్వాలు మారుతాయి. అడ్డగోలుగా ఇదే మీరు చెప్పినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని, ఠాగూర్ గారిని, అలాగే ఘట్టమనేని శ్రీనివాస్ గారిని, ఇలా రిటైర్డ్ అయినటువంటి అధికారులందరినీ అడ్డం పెట్టుకొని లోపాయికారికంగా పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వారిని అందరినీ అడ్డం పెట్టుకొని ఎర్రబుక్కు పేరుతోటి అధికారుల్ని బెదిరిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల వారి యొక్క అధికారులందరినీ బెదిరించి అడ్డగోలుగా ఈవీఎంలని మ్యానిపులేషన్ చేశారనేటటువంటి అభియోగాన్ని కూడా అడ్డం పెట్టుకొని, అంటే దానిలో నిజమెంత అనేది చూస్తే చాలామంది నిజమే అంటున్నారుగా. సో ఇవన్నీ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత తను ఎమ్మెల్యేగా నాతో పాటు ఒక సభ్యుడు అంతే. నేను ఎమ్మెల్యేనే, తను ఎమ్మెల్యేనే. ఎలా డిప్యూటీ సీఎంగా, ఎలా సీఎంగా తను ఆ అధికారాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ అధికార వ్యామోహంతో తను చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో మనకు కనపడుతుంది ఏంది? ఒక శాఖను కూడా సరిగా నిర్వర్తించలేనటువంటి ఈ లోకేష్ గారు ఏ విధంగా సీనియర్ అని, లేకపోతే అనుభవం ఉంది అని చెప్పి, అనుభవం ఉందని చెప్పి తన తండ్రి గారిని చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నంత యాక్టివ్ గా ఉంటారంటే వయసు రీత్యా ఉండకపోవచ్చు. నెక్స్ట్ బాధ్యత అయిందే కదా సార్. నిన్నెవరు సోనియా గాంధీ చేసినటువంటి తప్పు, కేసీఆర్ చేసినటువంటి తప్పు, అట్లా కాదు. మిమ్మల్ని గెలిపిస్తుంది ఎవరు? ప్రజలు. మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే కదా చంద్రబాబు నాయుడు గారు అవసరమో, లోకేష్ గారు అవసరమో 2029లో వారికి కావాలి. ఇవాళ 7 నెలలకే చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. ఈరోజు 7 నెలల్లో 6 పథకాల్లో అర పథకాన్ని కూడా తీర్చలేనటువంటి వీళ్ళకి మరొకసారి మళ్ళీ అధికారం వస్తుందా? అధికారం వస్తుందని అంటే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసినట్టు, కేసీఆర్, కేటీఆర్ చేసినట్టు చేయకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చేమో. ఎందుకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదని అవకాశం కల్పించవచ్చేమో. సార్, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రతిసారి సంపదను సృష్టిస్తానంటారు. 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ సంపద సృష్టించలేదు. ఎప్పుడూ లోటు బడ్జెట్ తోటే తన యొక్క సమయాన్ని, పరిపాలనని కొనసాగించారు తప్ప ఎప్పుడు చరిత్రలో ఆయన ఏపీ రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఏమీ లేదు అనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు ఏదైనా చెప్తే హైదరాబాద్ను చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు, అది డక్కన్ పీఠభూమిలో ఎన్నో సంవత్సరాలుగా రాజులు పరిపాలించి దాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం అది. ఇవాళ ఏదైతే సాఫ్ట్వేర్ గురించి వారు చెప్పుకుంటూ ఉంటారో, సాఫ్ట్వేర్లో ఏపీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు కూడా నంబర్ 1 స్థానానికి ఎప్పుడూ ఎదగల.
మన పక్కన ఉన్నటువంటి బెంగళూరు ఈ రోజుకు కూడా హైదరాబాద్ ని మించినటువంటి స్థానంలో ఉంది. ఎక్కడా కూడా ఈ ప్రచారం తప్ప నిజం ఎక్కడా ఉండదు. 2003 తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముద్ర అనేది హైదరాబాద్ పైన లేనే లేదు. ఆయన ముఖ్యమంత్రి 2004లో కాలేదు, 2009లో కాలేదు, తర్వాత 14 వచ్చేటప్పటికి విడిపోయింది. ఎక్కడున్నారు అసలు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడున్నారు? మైక్రోసాఫ్ట్ ఇవాళ ఏదో మళ్ళీ కొత్తగా మైక్రోసాఫ్ట్ అధినేతను కూడా కలుస్తున్నామని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేతను కలుస్తున్నామని చెప్పారు, చెప్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత తోటి అప్పుడే 2015లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పారు కదా విశాఖలో. ₹1 పెట్టుబడి పెట్టించారా? 5 సంవత్సరాలు ₹1 పెట్టుబడి పెట్టించినటువంటి చంద్రబాబు గారి మాటల్లో నిజం ఎంత ఉంటుందో, నీతి ఎంతుందో ప్రజలందరికీ తెలిసి. ఇంకొకటి సార్, ఇవాళ కొత్తగా వారు చేస్తున్నటువంటి విధానం ఎట్లుందంటే వారి పరిపాలన గురించి కూడా మాట్లాడుకోవాలి. 7 నెలల్లో వారు సాధించిన ఘనత ఏంటి అంటే 3 లక్షల కోట్ల రూపాయల జిందాల్కి సంబంధించినటువంటి సంస్థ, జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ మహారాష్ట్రకి వెళ్తుంది. మనకి 2023లో వాళ్ళు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి వారిని, జత్వానీని తీసుకొచ్చేసి, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి వారిని పారిపోయేలాగా చేశారు. అది వారి ఘనత. రెండవ ఘనత గత నెలలో GST 937 కోట్లు ఆవిరైపోయింది. మన రాష్ట్రం మైనస్లో తిరోగమనంలో ముందుకు వెళుతుంది. -5% తోటి, -6% తోటి తిరోగమనంలో ముందుకు వెళుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇవాళ దావోస్ వెళ్ళి వారు చేసుకుంటున్నటువంటి ప్రచారం చూడండి. స్టోన్ క్రాఫ్ట్ అనేటటువంటి సంస్థ, స్టోన్ క్రాఫ్ట్ అనే సంస్థ ఇక్కడే పక్కన హైదరాబాద్లో సోమాజిగూడ సంస్థ. అది ఎక్కడ? సోమాజిగూడ, హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ అమరావతికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటే 7,227 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు ఒప్పందం తెచ్చినట్టుగా వారు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, ఇలాంటి ప్రచారాల కోసం మళ్ళీ 100 కోట్లు పెట్టుబడి పెట్టి న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీకి ఒక కొత్త జీవో ఇచ్చారు. ఆల్రెడీ సమాచార శాఖ ఉన్న తర్వాత మళ్ళీ ప్రచార పిచ్చితోటి 100 కోట్ల ప్రజాధనాన్ని కాజేసేటటువంటి కుట్ర ఎందుకు అంటే ఇది కేవలం జాకీలు పెట్టి ప్రభుత్వాన్ని పైకి లేపటానికి. నిజంగా సంస్థాగతంగా ఏ విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఏంటి అని చూస్తే తిరోగమనంలో ప్రతి వ్యవస్థ వెళ్ళిపోతూ ఉంది, తిరోగమనంలో ఉంది. ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవస్థ పనిచేయట్లేదు అనేది ఇది నిజం. రైతులు చేసినటువంటి పండించినటువంటి పంట యొక్క సంపద ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి, రేటు లేక దిగుబడి వచ్చి కూడా దాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది. వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రానికి ఏ ఒక్క మంచి పని చేయకుండా, రైతుల్ని ఆదుకోకుండా, పరిశ్రమలు తేకుండా, 20 లక్షల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కల్పించకుండా మొట్టమొదటి సంతకమైనటువంటి మెగా డిఎస్సీని అమలు పరచకుండా మీరు ఏ అర్హతతోటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనో చీఫ్ మినిస్టర్ అనో కావాలని అనుకుంటున్నారో మొట్టమొదటిగా ప్రజలకు సమాధానం చెప్పండి. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ కొంతమందిని అంటే తన టీంను ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది లోకేష్. సానా సతీష్ రాజ్యసభ ఎంపీ కావడం కానీ, కింజారపు రామ్మోహన్ నాయుడు, తర్వాత ఎంపీ కేశినేని శివక్ కానీ, అంటే చిన్నికి కానీ, గంటి హరీష్ మాధురి, దీపక్ రెడ్డి, వీళ్ళందరికీ ఒక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఏం జరిగిందో చూసాం కదా సార్. తన వ్యక్తిని చైర్మన్ గా వేయించుకున్నాడు. తర్వాత సీనియర్లు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చాలా మంది, ఇది గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మక, అందరూ సైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అసలు? ఎన్టీ రామారావు వెన్నుపోటు పడవటానికి సహకరించిన వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కగా జరిపి తన కుమారుడి కోసం వాళ్ళకి వెన్నుపోటు పడుతున్నాడని అనుకోవాలి. అంతేనా? మీకు అర్థమైంది కదా. ఆ యనమల రామకృష్ణుడికి, అశోక్ గజపతిరావుడికి వెన్నుపోటు పడిచి తన కుమారుడిని లేపాలనుకుంటున్నాడు. చంద్రబాబు అధీనంలో కూడా ఉందా పార్టీ అంటే ఖచ్చితంగా యంగర్ జనరేషన్ వచ్చింది కాబట్టి ఓల్డర్ జనరేషన్ అంటే 30% వెళ్ళిపోయి పక్కకు జరిగితే బాగుంటుంది. కానీ ఒకేసారి మార్చడం అంటే ఖచ్చితంగా లోకేష్ పెత్తనం బాగా నడుస్తుందని అనుకోవాలి. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతాడంటే, పవన్ కళ్యాణ్ ఏమి రియాక్ట్ కాడు, పార్టీని వదిలిపోడు, కూటమితోనే ఉంటాడు. ఆయన 25 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అని చెప్తా ఉన్నాడు. 25 సంవత్సరాలు తర్వాత అయినా ముఖ్యమంత్రి అవుతాను, ఈ లోపల అవ్వాలని ఆయన కోరిక.
కాబట్టి అంటే పరిస్థితులు ఈయన్ని చూస్తుంటే మీకు డిప్యూటీ ఏమనిపిస్తుంది సీఎం సార్? చేస్తే లోకేష్ ని పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేస్తాడు, ఇలాంటి ఆలోచనలు అనవసరం అండి. ఆయన అంటే చూరు పట్టుకుని వేలాడతాడు ఖచ్చితంగా. సీఎం అయినా సరే, లోకేష్ సీఎం అయినా సరే అదే కేబినెట్ లో ఇలాగే ఉంటారా? ఖచ్చితంగా వేలాడే పరిస్థితి ఉన్నది. లేకపోతే అప్పుడు ఆయన ఏమన్నా కేంద్రానికి జరపడం అలాంటిది చేస్తే చేయొచ్చు బీజేపీ వాళ్ళు. అంతేగాని ఆయన అంటే తెలుగుదేశం మద్దతు లేకుండా తాను రాజకీయ భవిష్యత్తు లేదని ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ లేకపోతే తాము గెలుస్తామో గెలవమా అని వీళ్ళకి తెలుసు. కాకపోతే లాబియింగ్ విషయంలో కానీ లోకేష్ కి తోటి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో పోటీ గ్యాప్ పడలేదు. ఉందంటారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్యలో. గ్యాప్ అది రాను ఖచ్చితంగా ఉంటుంది. రాను పెరిగిపోతోంది. అసలు ఆ రెండు శక్తులు వైరుధ్య శక్తులు అండి. కోస్తా జిల్లాలో వైరుధ్య శక్తుల్ని కలపటంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించాడు. ప్రధానమైన శత్రువు జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల వాళ్ళిద్దరూ దగ్గరికి అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా వీక్ అయినట్టు కనిపించడం వల్ల వీళ్ళు కొట్లాడుకుంటారు. కానీ విడిపోయే స్థాయిలో కొట్లాడుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే అనవసరంగా మనం పవన్ కళ్యాణ్ ని జనసేనని కలుపుకున్నాము అనే భావన లోకేష్ లో ఎక్కువగా ఉందని, ఆయన ఎన్నికలకు ముందు కూడా వద్దని చెప్పారని, ఒంటరిగానే వెళదాం మనకి అనుకూలంగా ఉంది వాతావరణం అని చెప్పారని లోకేష్ ఒక అవన్నీ అంటే ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మాట్లాడొచ్చు. కానీ ఎన్నికల ఫలితాల ముందు పరిస్థితి ఏంటి అంటే అంతకు ముందుగా ఈవీఎంలను సెటప్ చేసి అలాగే మనం ఎగ్గేస్తాం కాబట్టి జనసేన ఎందుకు అని అనుకోవచ్చు. కానీ లేకపోతే అసలు వీళ్ళకి 20-15 సీట్లతో సరిపెట్టుకోవాలండి. అది అప్పుడు ఉన్న వాతావరణము. లాస్ట్ మినిట్ లో ఏమైంది, అధికార యంత్రాంగం ఏం చేసింది, ఈవీఎంలు ఏం చేశాయి, అవన్నీ చాలా కాలంగా చర్చిస్తూనే ఉన్నాము. అది గడిచిపోయిన లోకేష్ ఒక సొంత టీం ని లోకేష్ సపరేట్ గా ఎదగాలని ఏమన్నా అనుకుంటున్నారా పార్టీలో, లేదా త్వరగానే సీఎం అయిపోవాలని ఏమన్నా భావిస్తున్నారా? కదండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్టీ రామారావు ఉండగా చంద్రబాబు నాయుడు తన కోసం ఎమ్మెల్యేలకు ముందే పార్టీ ఫండింగ్ చేసి తన సొంతంగా ఫండింగ్ చేసేవాడు. పార్టీ ఎలక్షన్ రాగానే ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు, నాకు వెన్నుపోటు పడడానికి ఆయన ముందే ప్లాన్ చేశారు. ఇది నేను అనుకోవడము లోకేష్ చంద్రబాబు కలిసి జరుపుతున్నారే తప్ప, అంటే ఈ ఆపరేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని గాయపరచకుండా, బీజేపీని శత్రువుగా మార్చుకోకుండా ఈ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎలా చేస్తారు, ఎంత తెలివిగా చేస్తారు అంటే అది చంద్రబాబు గారికి బాగా తెలిసిన విద్య కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని అనుకో. రైట్. రావు గారు, ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే? ఆయన కంటిన్యూ అవుతారా, లేకపోతే జన సైనికులు పాపం ఆ రోజు పెట్టినటువంటి ట్వీట్స్ అవన్నీ చూస్తే వాళ్ళు చాలా ఆత్మాభిమానంతో రగిలిపోతున్నారు, మా పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నారు అనేది. లోకేష్ని సీఎంను చేస్తారా, లేకపోతే ఒకే డిప్యూటీ సీఎం అని చెప్పి మోసం చేస్తారా? ఈ తరహాగా వాళ్ళు స్పందిస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా పవన్ కళ్యాణ్ నిర్ణయం, లేదంటే ఆయన నిర్ణయం ఆయనదన్నట్టుగా ఉంటుందా? మనం చెప్తే ఇప్పుడు ఇందాడు అన్నట్టుగా లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడు అంటే మామను ముంచిన అల్లుడేమో నారా చంద్రబాబు నాయుడు, తండ్రిని మించి ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడు నారా లోకేష్. ఆయనేమో మామను ముంచిన అల్లుడు, ఈయనేమో తండ్రిని మించిన కొడుకు. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటది, 3 కప్పులు కలిస్తే ఒక చోట ఉంటే కనుక 2 కప్పులు ఒక చోట ఉంటే 3వ కప్పు మహిళల గురించి మాట్లాడుకుంటారు. 3 ఆడవాళ్ళు కలిసి ఒక చోట కూర్చున్నారు అనుకోండి, ఒక ఆడవాళ్ళ పక్కకి వెళ్తే 2 ఆడవాళ్ళు ఇంకొక ఆమెను తిడతారు, మళ్ళీ ఆవిడ ఎడకొచ్చి కూర్చుని ఇంకొక ఆమె బయటకు వెళ్తే 2 ఆడవాళ్ళు కలిపి ఆమెను తిడతారు. అలాగే 3 కప్పులు మహిళలాగా ఈ కూటమిలో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం జనసేన నాయకులు ఒక చోట కూర్చున్నారు, బీజేపీ అవసరం లేదు, మనకి బీజేపీ లేకపోయినా మనం కలిసేవాళ్ళం, అనవసరంగా వాళ్ళు పెట్టుకున్నాం అనుకుంటారు. తర్వాత తెలుగుదేశం బీజేపీ గెలిచింది అనుకోండి, పవన్ కళ్యాణ్ లేకపోయినా మనం గెలిచేవాళ్ళం, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంతా కూడా మోడీ చేసేవాడు, మనం ఎలా గెలిచేవాళ్ళం, అనవసరంగా పవన్ కళ్యాణ్ తెచ్చి మన ఎత్తులు పెట్టుకున్నాం వీళ్ళు అనుకుంటారు. అదే జనసేన బీజేపీ ఉందనుకోండి, అసలు మన ఇద్దరం కలిస్తే కనుక సరిపోయేది, అసలు జనసేన కాబట్టి ఈ రోజున అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం అవసరం లేదని వీళ్ళిద్దరు అనుకుంటారు. ఆ విధంగా జరగడం తప్ప ఇక్కడ ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా చేశారంటే, ఉమ్మడి గొర్రెకి ఏది పెట్టకుండా ఉమ్మడి గొర్రెని కడుపు మార్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుపు మాడుస్తున్నారు. వీళ్ళు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఎవరు డిప్యూటీ సీఎం అవ్వాలి, ఎవరు సీఎం అవ్వాలని చెప్పి ఇదే తప్ప, లోకేష్ గారికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి, ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టుగా 2014 నుంచి 2019 వరకు అసలు ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఆయన మంత్రి పదవి చేసినప్పుడు ఆయన నిరూపించుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మొన్న 2019 నుంచి 2024 కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించి ఆయన చరిష్మా వల్ల ఆయన యువగళమనే పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ తో ఆయన యువగళం పాదయాత్ర ద్వారానే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజల మద్దతు ఆయనకు ఉందని అంత నమ్మకం ఉంటే కనుక 2024లో మొట్టమొదటి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేవారు కదా. ఆయనకి ప్రజల మద్దతు లేదు, కేవలం ప్రజల నెత్తిన రుద్దాలనే విధంగా ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ రోజు దావోస్కి వెళ్ళి కూడా వీళ్ళందరూ ఏం చేశారు, సెల్ఫ్ డబ్బా, ఒకళ్ళ డబ్బా ఒకడు,
చంద్రబాబు నాయుడు లోకేష్ పరిస్థితి ఎలా ఉందంటే నాకు ఏదో సినిమాలో చూస్తే మనమే డబ్బా రాయుడు అంటే మనకన్నా డబ్బా రాయుడు లాగా ఉన్నాడు అన్నట్టుగా, ఆయన చంద్రబాబు నాయుడు గారు డబ్బా రాయుడు అంటే లోకేష్ డబ్బా రాయుడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా డబ్బా కొట్టుకోవడం అక్కడ దావోస్కి వెళ్ళినట్టుగా ముఖ్యమంత్రి అవ్వాలి, ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఈ రోజు చెప్పుకుంటూ ఉన్నారు. చూస్తే జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా కుట్ర జరుగుతోంది. పెడన నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీ కార్యదర్శిని ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా పిలవట్లేదని చెప్పేసి అతను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అతను విపరీతంగా తిట్టి విపరీతంగా అతను మనస్తాపానికి గురయ్యే విధంగా చేస్తే అతను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ముందు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. అతను కారాపి అతని ముందు అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ రోజు కూడా అతను విజయవాడలో హాస్పిటల్లో ఉన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు కనీసం దాన్ని ఖండించిన పాపను కూడా పోలేదు. అంటే తన సొంత జనసేన సంక్రాంతి సందర్భంలో దాడులు చేశారు జనసేన వాళ్ళని కూడా పట్టించుకోలేదు అంటున్నారు. ఖచ్చితంగా పట్టించుకోలేదండి. రైట్ బీవీరావు గారు, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.